వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మీరందరూ మన వీడియోని లైక్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఇది శ్రీవారి భక్తులకు వెళ్తుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ వచ్చి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం అంటే జనవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఏప్రిల్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్ అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఈ సేవలు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ అయితే ఓపెన్ అవుతుందండి. తప్పకుండా మీరు పాల్గొనండి. ఒకవేళ మీకు ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నేను ఒక లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూసి మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు ఉన్న వారు అందరూ అప్లై చేసుకోండి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో అప్లై చేసుకోగలరు. వీటికి ధర చాలా తక్కువ అండి. సుప్రభాతం అయితే కేవలం 120 రూపాయలే, మిగతా సేవలు 220 రూపాయలు మాత్రమే. ఈ సేవలు అయ్యాక మీరు ముందు గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీ అందరికీ తెలుసు 19వ తారీఖు వరకు కూడా అంటే ఇవాళ రేపటికి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో బుకింగ్ అయిపోయింది. ఈరోజు రేపు 19వ తారీఖు కూడా మీకు దర్శన టికెట్ ఉంటేనే తిరుమల కొండపైకి వెళ్ళగలరు. కానీ 20వ తారీఖున అంటే జనవరి 20వ తారీఖున ఎటువంటి దర్శన టికెట్ లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని ఉచిత దర్శనం చేసుకోవచ్చు. ఈ ఒక్కరోజే జనవరి 20వ తారీఖు ఒక్కరోజే సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు. ఆ టోకెన్లు తిరుపతిలో తీసుకోకపోయినా మీరు హ్యాపీగా కొండపైకి వెళ్ళి జనవరి 20వ తారీఖున ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ ఉంటే ఆ టికెట్ ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే 21వ తారీఖు నుంచి ఎటువంటి దర్శనాలు స్టార్ట్ చేస్తారన్నది ప్రెస్ రిలీజ్ ఇవ్వాలా రేపు వస్తుంది, వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే 20వ తారీఖున టికెట్ లేకపోయినా వెళ్ళండి. మిగతా విఐపి టికెట్లు వీటి గురించి మనకి ఇంకా ఏమీ చెప్పలా. ప్రెస్ రిలీజ్ కోసం మీరు వెయిట్ చేయండి, ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఏప్రిల్ నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చూడండి, మీకు స్క్రీన్ పైన ఈ పాంప్లెట్ కూడా నేను చూపిస్తున్నాను. 300 రూపాయల దర్శన టికెట్, రూములు, ఆర్సీ సేవలు, అలాగే మీ అందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కూడా ఈ నెల 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. శ్రీవారి సేవ ఈ నెల 27వ తారీఖున విడుదలవుతుంది. ఏప్రిల్ నెలకి సంబంధించి వీటన్నిటికి సంబంధించింది పాంప్లెట్ నేను క్లియర్గా మన వాట్సాప్లో పెడతాను. ఒక్కసారి మీరు అక్కడికి వచ్చి చెక్ చేస్తే మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఫిబ్రవరి నెలలో రావాలనుకున్న ప్రతి భక్తులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఫిబ్రవరి 4న రథసప్తమి ఉన్నది. ఈ రథసప్తమి రోజు అన్ని వాహనాలు కూడా ఒక్కరోజే మాడవీధిలో జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కోసం మీరు వెయిట్ చేయండి. ఒక 4-5 రోజుల ప్రెస్ రిలీజ్ దానికి కూడా రాగానే పూర్తి వివరాలు దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. రథసప్తమి రోజు కూడా సాధారణంగా అన్ని స్పెషల్ దర్శనాలు అయితే క్యాన్సిల్ చేస్తారు. కేవలం టికెట్ ఉన్నవారు మాత్రమే రాగలరు. అయితే వీటికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అలాగేనండి, నిన్నటి రోజు 61,142 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 19,736 మంది తలనీలాలు ఇచ్చారు. 3.51 స్వామివారి హుండీ కానుకలు, ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్. మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఏప్రిల్ 10, 11, 12 3 రోజులు తిరుమల కొండపైన వసంతోత్సవం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల చేస్తారు. ఈ వసంతోత్సవం టికెట్లు బుక్ చేసుకొని ఈ సేవలో పాల్గొన్న తర్వాత కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక రోజువారీ లాగానే ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి మీ అందరికీ నేను చెప్పా కదండి, ఏ దర్శనం టికెట్ ఉన్నా మీరు రావచ్చు. సర్వదర్శన టోకెన్లు కూడా తీసుకోవచ్చు. తిరుపతిలోని కౌంటర్లలో మీకు ఇస్తారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీకైతే ఈ సర్వదర్శన టోకెన్లు మార్చ్ వరకు టికెట్లు లేని వారు తీసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. రూములు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 నుంచి ఉదయము 7-8 లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేస్తే రూములు రోజుకి 3,000 మందికి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికీ కూడా రూములు రాని వారు లాకర్ ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నేను మరలా చెప్తున్నానండి, జనవరి 20న అందరికీ ఉచిత దర్శనం ఉంది. కానీ ప్రత్యేక దర్శనాలు లైక్ విఐపి రికమెండేషన్లు, చంటి పిల్లలు ఇవన్నీ ఉన్నాయా అని ఇంకా టీటీడీ అయితే ఏమీ చెప్పలేదు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఏమీ లేదు. జనవరి 20వ తారీఖున
ప్రత్యేక దర్శనాలు ఉన్నట్టు ఎక్కడా కూడా మనకి చెప్పలేదు. రికమెండేషన్ లెటర్లు, ప్రోటోకాల్ ఇవన్నీ ఏమీ చెప్పలేదు. కేవలం టికెట్ లేని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి అన్నారు. కాబట్టి జనవరి 21వ తారీఖు నుంచి ఉండవచ్చు. దానికోసం మీరు కాస్త వెయిట్ చేయండి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం. కానీ 20వ తారీఖున కేవలము ఉచిత దర్శనం మాత్రమే మీకు ఉన్నది. ప్రత్యేక దర్శనాలు, చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐలు, మిలిటరీలు ఉన్నట్టు ఎక్కడా కూడా మనకేమీ చెప్పలేదు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరికొన్ని అప్డేట్స్ మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.